హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చూసేయండి. ముందుగా చికెన్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సరి చేసుకున్నాము. ముందుగా పెరుగు, చికెన్ మసాలా, అల్లం పేస్ట్ తగినంత, గరం మసాలా, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి మసాలా పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ముందుగా కుక్కర్లో 2 స్పూన్ల నూనె వేసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకొని బిర్యానీ మసాలా వేసుకోవాలి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని చికెన్లో వేసి 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాము. బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు, బియ్యం అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిన తర్వాత మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిర్యానీ రెడీ. కుక్కర్లో నుండి బిర్యానీని వేరే పాత్రలోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాము. ఈ బిర్యానీ ఇంతకుముందు బిర్యానీల కన్నా ఎంతో రుచికరంగా ఉంది. ఈ విధమైన బిర్యానీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.